తాగునీటి కోసం తల్లడిల్లే పరిస్థితులు తలెత్తకుండా సమర్థవంతమైన ప్రణాళికతో ప్రతి ఇంటికి మంచినీరు అందించాలని బాపట్ల శాసనసభ్యులు వేగసేన నరేంద్ర వర్మ అన్నారు. గ్రామీణ నీటి సరఫరా విభాగం అధికారులతో ఆయన సమీక్షా సమావేశాన్ని ఏర్పాటు చేశారు. గ్రామీణ ప్రాంతాల్లో చేపట్టే చర్యలపై ఎమ్మెల్యే సమీక్షించారు. గ్రామీణ నీటి సరఫరా విభాగం డిఈ శ్రీనివాసరావు, బాపట్ల, కర్లపాలెం, పిట్టలవానిపాలెం ఏఈలు మజ్జూరు భాష, దిలీప్, భాగ్యరాజ పాల్గొన్నారు. RWS స్కీమ్ ద్వారా 59 గ్రామాల్లో చెరువుల స్థితిగతులు ఎలా ఉన్నాయి, ఫిల్టర్ పాయింట్లు పారిశుద్ధ్యం ఎలా ఉంది, ఫిల్టర్ పాయింట్లు ఎలా ఉన్నాయి, పైప్ లైన్లు ఎలా ఉన్నాయి, ఫ్యూచర్లో పైప్ లైన్ ప్రతి ఇంటికి వేయాల్సిన అవసరం ఎట్లా ఉంది, దాన్ని మనం ఎలా ప్రజెంటేషన్ ఇవ్వాలి గవర్నమెంట్కి, మనం ఫండ్స్ ఎలా తెచ్చుకోవాలి, ఉన్నాయి ఎలా మెయింటైన్ చేయాలి అనే దాని మీద డిపార్ట్మెంట్ సహకారంతో నేను వాళ్ళకి తోడుండటం కోసం మనమందరం ప్రజలకి జవాబుదారితనంతో పనిచేయాలి అని తెలియజేస్తూ, మన ఎవరైతే ఏఈలు కానీ డిఈలు కానీ ఇక్కడ ఉన్నారో వాళ్ళతో వీళ్ళ ఆఫీసులోనే సమావేశం ఏర్పాటు చేసుకుని 10 మందికి మంచి చేసే దిశగా ఒక మంచి నీళ్లు, స్వచ్ఛమైన నీళ్లు ప్రతి ఇంటికి అందించే దిశగా అడుగులు వేస్తూ ఉన్నాం. అందులో నాకు తెలవని విషయాలు డిపార్ట్మెంట్ ద్వారా తెలుసుకుని ప్రభుత్వానికి ప్రజల తరపున విన్నవించి తద్వారా ఫండ్స్ తెచ్చుకుని ఇవన్నీ సక్రమైన మార్గంలో నడవటానికి మీ అందరి సహకారం కావాలి అని వీళ్ళందరికీ తెలియజేయటం, వీళ్ళు తప్పనిసరిగా సహకారం అందిస్తామండి, మేము బాధ్యతగా పనిచేస్తామని వాళ్ళు కూడా తెలియజేయటం జరిగింది. వీళ్ళందరూ సహకారంతో డిపార్ట్మెంట్ని వన్ని తెచ్చే విధంగా బాపట్ల నియోజకవర్గంలో RWS రూరల్ వాటర్ సప్లై స్కీమ్ని బాగా చేసే విధంగా ముందుకెళ్తామని ఈ సందర్భంగా తెలియజేస్తూ, డిపార్ట్మెంట్లో ఉన్న ఏఈలు డిఈలు అందరికీ కూడా మనస్ఫూర్తిగా బాపట్ల ప్రజలు